శ్రీ సద్గురు పరమాత్మనే నమః. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమః. కృష్ణ పరమాత్మ గీతలో ఈ ఆత్మ గురించి చెప్తూ ఏమంటారంటే, అచ్ఛేద్యోయం. అయం అంటే ఈ ఆత్మ అచ్ఛేద్య అంటే ఛేదింపబడేది కాదు. అదాహ్యోయం, అదాహ్యం అంటే కాల్చబడజాలదు. అలాగే ఈ ఆత్మ అక్లేద్యో తడుపబడేది కాదు. అశోష్య అంటే ఎండకి ఎండేది కాదు. అంటే ఇప్పుడు మనం ఆకాశాన్ని తీసుకోండి ఉదాహరణకి. ఈ ఆకాశాన్ని ఎవరైనా ఛేదించగలరా, తడపగలరా, ఎండించగలరా? లేదు కదా. మరి నిరాకారమైనటువంటి ఆత్మ కూడా అంతే. ఆత్మ నుంచి కదా ఆకాశం వచ్చింది. అలాంటి ఆత్మని ఎవరైనా ఏం చేయగలరు? ఇంకా ఏమన్నారు? నిత్య సర్వగత స్థాణు అచల అయం సనాతన. అయం అంటే ఈ ఆత్మ నిత్యం, సర్వగతం, స్థాణువు, అచలం అని చెప్తున్నారు.